ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటేసిన సీఎం జగన్, పోలింగ్ వేళ ఓటర్లకు కీలక సందేశం. వేకువజాము నుండే బారులు తీరిన ఓటర్లు, విశాఖలో ప్రశాంతంగా పోలింగ్. ఓటుపై పెరిగిన చైతన్యం, బారులు తీరి హక్కును వినియోగించుకున్న ఓటర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. ఉదయాన్నే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వస్థలం పులివెందులలో ఓటేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల బాకరాపురంలో 138 పోలింగ్ బూత్ లో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూలో నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటేయాలని కోరారు ఆయన. మరోవైపు ఆయన సతీమణి వైఎస్ భారతి చిన్నారులు అభిమానులతో ఫోటోలు దిగి సందడి చేశారు. మైకులు పెట్టేసి కొంచెం ముందుకు వచ్చి పెడితే మజా వచ్చేస్తుంది. రెడీ సార్, నా క్లోజ్ కూడా వచ్చేస్తుంది. కొంచెం ముందుకు వచ్చి పెడితే సార్ మాట్లాడేది కూడా వస్తుంది మనకు, అంటే ఆడియో రాదు కానీ. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్లలో ఓటర్లకు కష్టాలు తప్పలేదు. కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించాయి. తెల్లవారుజాము 6 గంటల నుంచే పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. అయితే ఉత్తర నియోజకవర్గం మురళీనగర్ లోని పోలింగ్ బూత్ 246లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు నిరీక్షించక తప్పలేదు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అవుతుందని అధికారులు చెప్పినప్పటికీ సుమారుగా 9 గంటల వరకు పోలింగ్ ప్రారంభం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది ఓటర్లు నిరుత్సాహంతో వెనుదిరిగారు. అధికారులు మొరాయించిన ఈవీఎంలను బాగు చేసేందుకు ప్రయత్నం చేశారు. ఏ చంద్రజీవి హ్యాపీ చేయొచ్చు. ఇంకేది ఇంకా ప్లేస్ దాటి ఇదే బాగుంటుంది.
అది చూసుకోండి చట్టం నాకు కనిపిస్తుంది రెండు అలాగే మొరాయించండి ఇది ప్రాబ్లం ఏంటంటే చెప్తాను కదా వీళ్ళు కాకుండా ఇవ్వాలి అప్పుడు దీని వరకు దిగి పెట్టారు అప్పుడు ఏర్పాటు చేస్తారు అది చట్టంలో చేస్తారు ఒక అలాగే అలాగే మీకు చెప్తాను 6 గంటల వరకు ఈ కాంపౌండ్లో ఉన్న వాళ్ళందరినీ రాత్రి 12 దగ్గర ఉండలేదు ప్రెమిసెస్కి వచ్చి ఉంటే తీసుకున్నాను అకౌంట్స్ కాస్త నీకే సార్వత్రిక ఎన్నికల సమరంలో కీలక అంకానికి తెరలేచింది. 4వ దశ పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. ఏపీలో 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది ఆదివారం సాయంత్రానికే చేరుకున్నారు. సోమవారం ఉదయం 5:30 మాక్ పోలింగ్ ప్రారంభమైంది. అయితే కొన్ని కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభం సమయంలో మాత్రం ఈవీఎంలు మొరాయించాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయిన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఈ 6 మినహా మిగతా 169 నియోజకవర్గాల్లోనూ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటల సమయానికి పోలింగ్ కేంద్రం లోపల క్యూ లైన్ లో ఉన్న వారికి అందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. ఎన్నికల అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలింగ్ లో మాత్రం జాప్యం జరుగుతూ ఉంది. ఉత్తర నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లోని ఈవీఎంలు మొండికేశాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే రాజు, ఉమ్మడి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు విశాఖపట్నంలో.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు క్యూ లైన్ లోని నించుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. మండు టెండ ఒకవైపు, బారులు తీరిన ఓటర్లు మరోవైపు. ఇది విశాఖ తూర్పు నియోజకవర్గంలోని నెలకొన్న పరిస్థితి. ఉదయం 6 గంటల నుండి పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేచి ఉన్నారు. మిట్ట మధ్యాహ్నం సైతం తోటగరువు ప్రాంతం, ఏయూ యూనివర్సిటీ హై స్కూల్లో మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరి కనిపించారు. అదేవిధంగా గాంధీనగర్ ప్రాంతంలో గంటల తరబడి ఆలస్యంగా పోలింగ్ జరుగుతున్నప్పటికీ లైన్ లో వేచి ఉండి మరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఆరిలోవా పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అడ్వకేట్ గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు ధర్మానికి వచ్చేసాను. ధర్మానికి వచ్చిన తర్వాత నా దగ్గర ఫ్రెండ్లీ ఇస్తాను. ఓట్ కాస్ట్ చేయడానికి అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటేసిన సీఎం జగన్, పోలింగ్ వేళ ఓటర్లకు కీలక సందేశం. వేకువజాము నుండే బారులు తీరిన ఓటర్లు, విశాఖలో ప్రశాంతంగా పోలింగ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.